మొదటి వచనం స్తుతించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు కీర్తించువాడు ఆదరించి కాపాడువాడు కీర్తించువాడు స్తుతించి కీర్తింతుము మనకింత వరకు సహాయపడి తానప్పగించుకొనే మనకై మనల నడిపెను సుఖముగను తనదు సత్యము నేర్పించి కను పాపగ కాచె తనదు సత్యము నేర్పించి కను పాపగ కాచెను స్తుతించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు కీర్తించువాడు. 2వ అధ్యాయము 8వ వచనం. పత్రిక 2:18. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి ప్రభువునందు ప్రియమైన వారారా, యేసు ప్రభువు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనేది యేసు ప్రభు ఏం చేస్తున్నాడు ఈ టైంలో? ఏం చేస్తున్నాడు? మన కొరకే 90% జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరి కొరకు? మన కొరకే. మన కొరకు ఎందుకు? మనం నరకానికి పాపం మనం నరకానికి పోకుండా మనము ఆయనకు శత్రువులమై ఉండగా ఆయన శిలువ యజ్ఞము ద్వారా తన బలిదానము ద్వారా మన పాపములకు క్షమాపణ దయచేసి శిలువను సమాప్తమాయను చెప్పాడు. సమాప్తం కాలేదా? కాపాడు. మన పాపములు సమాప్తమైనయా కాలేదా? ఇంకెందుకు మరి యేసు ప్రభు రోజు చనిపోయేంత వరకు ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? నరకానికి అంటే ఇప్పుడు నరకానికి వెళ్ళే అవకాశం ఉన్నట్టు ఇప్పుడు మనం నరకానికి వెళ్తామంటారా? ఎవరికి ఎందుకు మరి ఎందుకు చేయాలా? పాపం చేయకుండా ఉండడానికి. శోధనలో సహాయము చేయవాలి. ఏంటి కొరకు? శోధనలో సహాయము చేయడం. 18వ వచనంలో వాడు శోధించబడి శ్రమ పొందని కనుక శోధింపబడు వారికి సహాయము చేయవాడు.
శోధింపబడు వారికి సహాయం చేయడం. తర్వాత మరి లూకాసు వార్త 22వ అధ్యాయము 31-32 వచనాలు చదవండి. లూకాసు వార్త 22వ అధ్యాయము శబ్దం వినిపిస్తుందా మీకు? దానికి సౌండ్ పెడతారా? సౌండ్ ఉంటే మంచిది. లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనం. ఏముంది అక్కడ? పేతురు సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనేను. ఆడి కాదు, సాతాను ఏం చేయాలనుకుంటున్నాడు? జల్లించాలనుకుంటున్నాడు. జల్లించడం అంటే పల్లెటూరులోనే ఉన్నాం కదా, మనందరికీ తెలుసు. జల్లించడం అంటే తెలియదా? అందరు రైతులే ఉన్నారు కదా, కూలీలే ఉన్నారు. తూర్పు పట్టడం వేరు, జల్లించడం వేరు. తూర్పు పట్టడం వేరు, జల్లించడం అంటే ఏంటి? మీ ఊళ్ళో రొట్టెలు చేసుకుంటారా? జొన్న రొట్టెలు కానీ చేసుకుంటారు. మరి అవి వాటిని వాటిని మెత్తటి పిండి కిందికి రావడానికి జల్లెడపడతారు. ధాన్యం కోసే మిషన్లు వచ్చినాయి. వాటిలో జల్లెడు ఉంటాయి. అంటే ఇసుకలు పట్టడానికి కూడా జల్లెడ ఉంటుంది. మీరు ఇసుక తీసుకోండి, మీకు అందరికీ తెలుస్తుంది. జల్లెడలో విసిగేసి దాన్ని జల్లిస్తూనే ఉంటుంది. జల్లించడం అంటే అట్లా ఊపుతూనే ఉంటే ఎంత ఇసుక మిగులుతుంది? అసలు ఏం మిగలడం కష్టం. ఒక దశలో ఇక చాలేని మనం ఆపకపోతే మొత్తం దిగిపోతూనే ఉంటాం. అంటే సాతాను మిమ్మల్ని జల్లించడానికి పూనుకున్నాడు. అంటే మిమ్మల్ని దేవుని సన్నిధిలో నుంచి నిలబడకుండా తొలగించడానికి, క్రైస్తవ విశ్వాసములో నుంచి తప్పిపోయేదానికి పూనుకున్నాడు అని అర్థం. అది క్రైస్తవుల ఎడలనే. ఇప్పుడు చూడండి, కింద మళ్ళీ ఉంటాడు 30 మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. అదే జ్ఞాపకం. మీ విశ్వాసము తప్పిపోకుండా. మనమందరం యేసు ప్రభువును నమ్ముకున్నాం, మంచిదే. కానీ నిజంగా జల్లెడ పడితే ఇక చర్చిలో కొనుక్కుంటారు ఉంటారా? యోగు లాంటి శ్రమ వస్తే ఎవరైనా మిగులుతారా? అయితే సాతాను ఎందుకు ఈ పనులు చేస్తాడంటే చెప్తారా? సాతానుకు మానవుడికి ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనములో నుంచే వైరం మొదలైంది. నీ తలపై పొట్టును, నీ మిడిమిపై. అంటే స్త్రీ సంతానానికి, స్త్రీ సంతానం అంటే యేసు ప్రభు లేదా క్రైస్తవుడికి సాతానుకు విరోధం. ఎవరు పెట్టారు? దేవుడే పెట్టారు. ఎందుకంటే వీళ్ళ స్నేహం ఎక్కువై పాపంలోకి వెళ్ళిపోయినారు. వీళ్ళ స్నేహం ఎక్కువే కదా. దేవుని మాటను సందేహించినాడు. ఎవరి మాట నమ్మినాడు? ఏమని నమ్మినాడు? మీరు దేవతలు అయిపోతారని సాతాను అన్నాడు. దేవుడు అన్నాడు మీరు తింటే సస్తావు అన్నాడు. మరి ఎవరి మాట నమ్మినాడు? దేవతలు అవుతామనే మాటనే నమ్మినాడు. చచ్చిపోతామని మాట నమ్మినాడా? కాబట్టి
ఈ స్నేహము మంచిది కాదు, వైరం కలగజేశాడు. అప్పుడు మొదలైంది. అయితే మనం ఎట్లా జల్లించబడతామనే విషయాన్ని కొన్ని మీకు చెప్తాను. 1 పేతురు పత్రిక 1:6 నానా విధములైన శోధనలు. ఎన్ని శోధనలు, ఎన్ని రకాలు అంటే ఈరోజు ఒక రకమైన కష్టం, సాయంత్రానికి ఇంకొక రకమైన కష్టం, రేపు ఒక రకమైన సమస్య, పిల్లలతో సమస్య, బయట సమస్య, ఆర్థిక సమస్య, పొలంలో సమస్య, చేపల చెరువుల్లో సమస్యలు, కుటుంబంలో సమస్యలు, అనారోగ్యంలో సమస్యలు, నానా విధములైన శ్రమలు. విశ్వాసకి ఏమొస్తాయి? ఎవరి వల్ల వస్తాయంటే అపవాది కలిసి చేస్తాను పనులు. తర్వాత మాట చెప్తారు. 1 పేతురు పత్రిక 5:8 వాడు గర్జించు సింహము వలె ఎవని మింగుదునా అని. ఎవరు మింగుతాడు? క్రైస్తవుని మింగాలనుకుంటాడు కానీ మింగలేడు. ఎందుకు మింగలేడంటే నీ విశ్వాసమును చెడగొట్టాలని, ప్రభు సన్నిధిలో ఉండకూడదని, ప్రభు సన్నిధికి దూరంగా వెళ్ళిపోయి లోకములో బ్రతకాలనేది వాడికి నిరంతర పోరాటం, ఎల్లప్పుడు చేసే పని అదే. కాబట్టి ఎవరిని మృంగుదని గర్జించు సింహం వలె. క్రైస్తవుని సింహం గర్జిస్తే ఏమైపోద్ది? అయిపోద్ది. గుండెలు చల్లబడిపోతాయి. అంటే మనలను, క్రైస్తవులను భయాందోళనకు గురి చేస్తాడు. సాతాను ఏం చేస్తాడు? భయాందోళనకు, కలవరానికి, నెమ్మది లేకుండా చేస్తాడు. ఆ విషయాన్ని మనం చూద్దాం. తర్వాత ప్రకటన గ్రంథం 12:12 మీరు రాసుకోండి, ఇవన్నీ చదవడానికి వీలుకోదు. అపవాది బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. అపవాది బహు క్రోధము. క్రోధం అంటే ఏంటిది? కోపము. క్రోధం అంటే ఎక్కడికి వచ్చినాడు? మీ వద్దకు. మీ వద్దకంటే క్రైస్తవుల వద్దకు. ఎందుకు అంత కోపం? మనకి మనం దేవుని సన్నిధిలో ఉండకూడదు, దేవుని పక్షాన ఉండకూడదు. ఆదాము వల్ల మన పక్షానికి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కాబట్టి ఈ విధంగా అపవాది చెలరేగిపోతాడు. తర్వాత అపవాది చేసే పనులు ఏంటంటే ఎఫెసీ పత్రిక 6:11 అపవాది తంత్రములు. తంత్రం అంటే యుక్తి, మోసము, సులువుగా చిక్కుల పెట్టు పాపములను. యేసు ప్రభువు ఏమన్నాడు? నువ్వు దేవుడి కుమారుడైతే మరి ఈ రాళ్లను చేస్తావు. ఇది చాలా సింపుల్ గా ఉన్నది, కానీ అందులో దేవుడి చిత్తం లేదు కదా. కాబట్టి మానవుడు తంత్రాలు ఉపయోగిస్తాడు. అవ్వ ఎడల ఏం ఉపతంత్రం ఉపయోగించినాడు? మీకేం కాదు. దేవుడికి మీరంటే ప్రేమ లేదు, దేవుడికి మీరంటే అసూయ, దేవుడికి మీరంటే మంచి అభిప్రాయం లేదు. తనలాగా ఉంటే ఓర్వలేక మిమ్మల్ని ఆ పళ్ళు తినొద్దని చెప్పాడు. ఈ తంత్రమేనా? తంత్రం, కుతంత్రం, అపవాది కుతంత్రాలు ఇలా ఉంటాయి. కాబట్టి మన మీద ఈ తంత్రాలు ఉపయోగిస్తాడు. మనల్ని సులువుగా పక్క తొలగేయడానికి, బంధువులకి వెళ్ళినప్పుడు, పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు, పేరంటాలకు వెళ్ళినప్పుడు, సావులకు వెళ్ళినప్పుడు సులువుగా మనల్ని లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కాబట్టి అపవాది తంత్రాలను మన మీద ప్రయోగం చేస్తాడు. యుక్తిని అపవాది ఆదామవుల మీద ఎలాంటి ప్రయోగం చేశాడో అలాంటి ప్రయోగము చేస్తాడు. తర్వాత చూడండి, కీర్తనల గ్రంథం 38:8. కీర్తనలు 38:8. అపవాది సొమ్మసిల్ల చేస్తాడు. ఏం చేస్తాడు? అపవాది
చదవండి. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన చాలు. క్రైస్తవుడు ఏం చేయాలనుకున్నాడు? సొమ్మసిల్లి అంటే అలసి 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 శ్రమలు అనే దానికి అలసిపోయి ఇక సొమ్మసిల్లిపోవడం అంటే మన ధ్యాసలో లేకపోవడం, లేదంటే ఒక మన జ్ఞాపకంలో సెన్స్లో లేకపోవడం. ఎవరు చేస్తారు ఈ పనులు? మన క్రైస్తవ జీవితంలో కూడా ఏమి దేవుడు, ఏమి యేసు ప్రభు, ఏమి జీవితం, ఇది ఒక జీవితమేనా, ఇది ఒక బతికేనా, ఎందుకు బతికినామా అన్నంత చేస్తాడా? చేయట్లేదా? తప్పనిసరిగా చేస్తాడు. సాతాను చేసే పని అదే. కాబట్టి సొమ్మసిల్ల చేస్తాడు. మనోవేదన, మనసులో వేదన, బాధ, సమస్యలు. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగానే చేసుకుంటూ వస్తాడు అమ్మవారు. తర్వాత ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రేరేపిస్తాడు. ఎందుకు బతకాలా? నేను బతికి ఏం లాభం? నా భార్య బిడ్డలకు పోషించుకోలేకపోతే సింపుల్ మంత్రాలు. యేసు దీనికి ఆధారం ఏంటంటే మత్తయి సువార్తలోనే 4:6 నువ్వు దేవుని కుమారుడవైతే దూకి సావు అన్నాడు. అన్నాడా లేదా? మరి సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడు ఒక్క దెబ్బతో పొడిచి చంపేదనని ఈట విసిరినాడు. ఎవరి మీదకి? దావీదు మీదకి. విశ్వాసి మీదకి ఏం చేస్తాడు? ఈట విసురుతాడు. అంటే హత్యలు చేస్తాడు, ఆత్మహత్య చేసుకున్నప్పుడు మనిషిని ఒత్తిడికి గురి చేసి, టెన్షన్లకు గురి చేసి, మరి మనిషి పడిపోయేలాగున దేవునికి దూరంగా దొంగల చేత కొట్టబడినటువంటి వాడి వలె తయారు చేస్తాడు. వీడు సాతాను చేసే దాడులు, సాతాను క్రైస్తవుల మీద చేసే దాడి ఈ విధంగా దాడి చేస్తాడు. తర్వాత ఎఫెసీ పత్రిక 5:15 సమయమును దుర్వినియోగం చేస్తాడు. ఏం చేస్తాడు? సమయాన్ని దొంగిలిస్తాడు. వాడు ప్రార్థనకు పోదామని రెడీ బట్టలు వేసుకుని తలకల ఏమన్నా చుట్టాన్ని పంపిస్తాడు. లేదంటే దీని అర్జెంట్ ఆటో చాలా అవసరం ఉంది సీను, నువ్వు రాకపోతే ఇప్పుడు చాలా మాకు కష్టమైంది. బడి రెడీ అయిపోయి తెచ్చి మన సమయాన్ని ఏం చేస్తాడు? చూసుకుంటాడు. ప్రార్థన కొద్దామని బయలుదేరేటప్పటికల్లా ఒక చుట్టం వచ్చి కూర్చుంటాడు ఇంట్లో. ఆయనకి టీ పోయాలా, భోజనం పెట్టాలా, టిఫిన్ పెట్టాలా. నీకేం చేస్తాడు? నువ్వు ప్రార్థన ఒప్పుకుంటే మాలే అని. వాడి ఉద్దేశం అంతా ఇదే. కాబట్టి మన సమయాన్ని దేవుని సన్నిధికి వెళ్ళకుండా దోచుకుంటాడు. కొన్నిసార్లు వచ్చినాక ఇక్కడికి వచ్చినా నువ్వు దాటుకొని నువ్వు బతుకో, నువ్వు నిద్రపో. టాబ్లెట్ వేసుకుంటే నిద్ర రాదు చాలా మందికి, కానీ ఇక్కడ వాక్యం చెప్తే మాత్రం అది సంపన్న ఉంటుంది నిద్ర కదా. ఇవన్నీ సాతానిక కుతంత్రాలు. మన సమయాన్ని దుర్వినియోగం చేయాలి. కొన్నిసార్లు నువ్వేం పోతావులే, ఈ సెల్ ఫోన్లో చూసుకో, లేదంటే ఇంకేదన్నా చూసుకో, ఇంకేదన్నా చేసుకో. కాబట్టి మన సమయాన్ని కూడా నష్టపోయే విధంగా, అంటే ఏ విధము చేతనైనను ప్రభువు సన్నిధికి దూరంగా చేయడమే సాతాను యొక్క లక్ష్యము, ఉద్దేశం. తరువాత యూదాపత్రిక ఏం చేస్తుంది? 1:24 తొట్టిల్ల చేయును. తొట్టుపడడం అంటే ఏంటి? మనం వెళ్తున్నాం, ఏదైనా ఒక చెక్క కానీ, ఒక కర్ర కానీ, లేదంటే ఒక అమ్మాయి కానీ కాళ్ళకు తగిలితే ఏమైపోతాం? పడిపోతాం. దాన్ని తొట్టుపడడం అంటాం. పడగొట్టాలనే వాడి ఉద్దేశం. ఏదో ఒక విధంగా ఏ విధంగా చేస్తున్నాం దేవునికి దగ్గర మనం పడగొట్టాలనేదే వాడి యొక్క ఉద్దేశం. కాబట్టి తొట్టిల్ల జేయును.
తర్వాత మరి అంతేకాదు లూకాసు వార్త 10:40 ప్రకారం విస్తారమైన పనులు. పని చూడడానికి మంచిదిలాగానే ఉంటుంది. పని అనేది కూడా ఒక వ్యసనం. పని చేయడానికి అలవాటు పని చేయకుండా ఉండలేడు. ప్రార్థన కూడా ముఖ్యం కాదు మనకి. పోవాలా సంపాదించాలా ప్రార్థన లేక పని అనేది వ్యసనం. అంటే ఒక తాగుబోతోడు తాగేది ఎట్లా అలవాటో, ఒక బానిసనో, టీ తాగేతోడికి టీ ఎట్లా బానిసనో, పని చేయడం దానికి కూడా ఒక బానిస. మార్త ఆ విషయంలో అదే, విస్తారమైన పనులు పెట్టుకోండి. ఎన్ని పనులు? విస్తారమైన పనులు పెట్టుకుని అంత చింత కలిగి ఉంటాం. అది దీనికి పోయి నీళ్ళు, మరి పొలానికి నీళ్లు పెట్టకపోతే ఏమైపోతుందో. ఈరోజు ఆదివారం ప్రార్థన పోకుంటే ఎట్లా, మరి పొలానికి పోకుంటే ఎట్లా, ప్రార్థన పోకుంటే ఎట్లా, పొలానికి పోకుంటే ఎట్లా, ప్రార్థన పోకుంటే. చేపల చెరువు ఏమైపోయానో, కరెంటు లేదు ఏమైపోయానో. ఇది అపవాది చేసేటువంటి పనులు. పని అనే పేరు మీద మనుషుల్ని మోసం చేసేవాడుగా ఉంటాడు. అంతేకాదు, మనం ఇంతవరకు చదువుకున్నట్టుగా మరి హత్యలు కూడా చేస్తాడు, యాక్సిడెంట్లు కూడా చేస్తాడు. అపవాది ఏం చేస్తాడు? ప్రమాదాలు, యాక్సిడెంట్లు చేస్తాడు. ఏం చేస్తాడు? మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయంలో 10వ వచనంలో అక్కడ దావీదును చంపడానికి ప్రయత్నించిన సౌలును చూస్తాం. ఇంకొక సులువైన చాలా సులువుగా ఉంటాయి వాళ్ళు చేసే పనులు. ఏం చేస్తాడంటే మన కుటుంబంలో అవసరం లేని అనవసరమైన ఖర్చులను క్రియేట్ చేస్తాడు. చాలా అగ్గువంట. ఈరోజు షాపింగ్ మాల్లో ఆఫర్స్ వచ్చినాయి, పాప షాపింగ్ మాల్ ఏదో ఈ 2000 3000 జాగ్రత్తగా నెల కట్టుకున్నాం. ఈయన గుండె తగ్గడాకాంటే యజమానికి. కానీ షాపింగ్ పోయినాక అనేకమైన ఆకర్షణ చేత 2000 అయిపోతాయి, 3000 అయిపోతాయి, 10,000 ఉపయోగపడతాయి. కాబట్టి నిన్ను ఆర్థికంగా కుంగజేసి, నిన్ను అధైర్యపరిచి, మానసికంగా దెబ్బతీసి నిన్ను ప్రభు సన్నిధికి దూరం చేయడమే వాడి యొక్క లక్ష్యం. కాబట్టి కుటుంబాల్లో కూడా చాలా జాగ్రత్తగా సంసారం చేసుకోవాలి. ఎవరైనా సరే, నువ్వు నేను, అన్ని ఇంట్లో ఉన్న సమస్యలేవి ఒక ఇంట్లో ఉండే సమస్యని ప్రత్యేకంగా ఎవరి గురించి చెప్పట్లేదు. ప్రతి ఇంటిలో కానీ చెప్పినప్పుడు బాగానే వింటారు, కానీ పోయేటప్పుడు కొన్ని చేయకుంటే ఎట్లా అవుతుంది? వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, పిల్లలు ఏడుస్తున్నారు, బర్త్డే కదా, ఇట్లా ఎన్నెన్నో ప్రశ్నలను లేవనెత్తి మనల్ని బాకీల పాలు చేసి ఇంటి పట్టులు లేకుండా తాళాలు వేసుకొని పారిపోయేటట్టుగా చేస్తాడు. అవునా కదా? ఇవన్నీ అపవాది చేసే దాడులు క్రైస్తవుల మీద. ఎందుకంటే మరి అలాంటి విధంగా మనుషుల్ని కూలి చేస్తాడు. తర్వాత 1వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, వస్త్రధారణ అంటే ఫ్యాషన్. ఇప్పుడు లేటెస్ట్ కొత్త మోడల్ చీర వచ్చింది, క్రిస్మస్కి వచ్చినాయి, అంతవరకైనా పర్వాలేదు. ఇప్పుడు అట్లా కాదు. మరి ఇప్పుడు మిడ్డీ టైప్లు వచ్చినాయి, ప్యాంట్స్ వచ్చినాయి, షర్ట్లు వచ్చినాయి అని ఫ్యాషన్లకు అలవాటు చేసి లోకస్తుల్లాగా తయారు చేస్తాడు క్రైస్తవులు. ఎట్లా తయారు చేస్తాడు? లోకస్తులు ఎట్లా డ్రెస్సులు వేసుకుంటున్నారు, ఏం కాదు లేదు చిన్నపిల్లలే అని అలవాటు చేస్తాం. వాళ్ళు పెద్దగా అయినాక దాన్నే కొనసాగి. కాబట్టి ఇవన్నీ చాలా సులువు ఉంటాయి. కానీ తంత్రములు అనే మాట మనం చదువుతాం. ఇవి సాతాను యొక్క తంత్రాలు, కుతంత్రాలు. సాతాను సులువుగా చిక్కులు పెట్టేటువంటి మనల్ని సులువుగా తీసుకుపోయి పడేస్తాడు. కాబట్టి ఈ విధంగా కూడా చేస్తాడు. ఆరాధనకు వచ్చిన తర్వాత కూడా మరి అతడు 1 కొరింథీ పత్రిక 11:27 ప్రకారము మనం నిర్లక్ష్యంగా ఉండాలనుకుంటాం. అంటే పిల్లలతో ఆడుకో, లేదంటే
అక్క ఎంత పడింది ఈ చీర అంటే మీరు కొద్ది మంది ఉన్నారు కనుక బయట పడతారు తొందరగా. ఎక్కువ మంది గుంపుల్లో కాడ సెల్ ఫోన్లు కూడా చూసుకునే తోడు ఉన్నారు ప్రార్థనలు కూర్చొని కదా. కాబట్టి వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆరాధనలో కూర్చొని. అంటే నీ ధ్యాస ప్రభు మీద ఉండకూడదు. నీ దృష్టిని ప్రభు వైపు నుంచి తప్పించాలి. అదే సాతాను యొక్క లక్ష్యం. మరి యోబు లాంటి శ్రమ ఇప్పుడు ఎందుకు రావట్లేదంటే, యోబు అన్నాడు 9:33లో, మా మధ్యన చేయి ఉంచ తగిన మధ్యవర్తి లేదు. ఎవరి మధ్యన? యోబుకు దేవునికి. యోబుకు దేవునికి మధ్యన తగిన మధ్యవర్తి లేడు. మధ్యవర్తులు ఉన్నారు యాజకులు, సరిపోయిన మధ్యవర్తి లేడు. మధ్యవర్తి లేకుండా పెళ్లి సంబంధాలు కుదరవు. ఒక పొలం కొనలేడు, ఇల్లు కొనలేడు. ఎందుకంటే వాడిని ఇంత తక్కువేనంటాడు, వీటిని ఇంత పెట్ట ఎక్కువ పెట్టానంటాడు. ఇన్నింటిలాగి వాడినింటిలాగి చేసేవాడు మధ్యవర్తి. కొట్లాడిన వాడిని సరిచేయాలి. నువ్వు రాజీ పడలేవు, వాడు దిగి రాలేడు, నువ్వు ఎక్కిపోలేవు. మధ్యవర్తి చేసేవాడు. కాబట్టి దేవుడికి నాకు ఉండే విరోధాన్ని, భేదాన్ని సర్దించడానికి మధ్యవర్తి కావాలి. అంత తగిన మధ్యవర్తి లేడు. కానీ ఇప్పుడు మనకు మధ్యవర్తి ఉన్నాడా లేదా? ఎవరు? యేసు క్రీస్తు అను దేవునికి మానవునికి మధ్యవర్తి. యేసు క్రీస్తు ప్రభు దేవుని చేతిని ఇలా పట్టుకోగలడు. ఇంకొక యాజకుడు పట్టుకోగలరా? ఇంకొక మనవుడు పట్టుకోగలరా? మరొక వైపున ఆయన మానవుడు కూడా కనుక ఒక మానవుని చేతిని కూడా పట్టుకుంటాడు. ఇద్దరి చేతులు పట్టుకొని నడిపించే సామర్థ్యము కలిగినటువంటి యొక్క విజ్ఞాపన కర్త మన సుధార యాజకుడు, విజ్ఞాపన కర్త. కాబట్టి యోబు లాంటి శ్రమలు మనకు ఎందుకు రావట్లేదంటే, శ్రమలు వస్తున్నాయి కానీ వీటన్నిటిలో నుంచి మన కొరకు పరలోకములో ఇప్పుడు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అందుకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. ఆయన విజ్ఞాపనము చేయటం ద్వారా మనము భరించదగినంత శ్రమని ఇచ్చి ఆపేస్తున్నాడు. భరించదగినంతనే. ఇక అంతకు మించితే ఇక భరించలేడు అనుకుంటే ఆడికి ఆపేస్తున్నాడు. శ్రమలు శోధింపలేకుండా ఆపేస్తాడు. కాబట్టి మనకు శ్రమలు వస్తాయి కానీ మన విజ్ఞాపనకర్త అయిన రక్షకుడైన యేసు ప్రభు ద్వారా మనకు శ్రమలు అనేటువంటివి ఉండవు. ఒక మాట మీకు చూపిస్తా. 7వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఎబ్రీ పత్రిక 7:20. దేవునికి తన ద్వారా దేవుని వద్దకు వచ్చువారు. ఎవరి కోసం నేను చేసే పని? లోకం కొరకు కాదు, యేసు ప్రభు నమ్మిన వారి కొరకు మాత్రమే ఈ విజ్ఞాపన. అది విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుతున్నారు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సంపూర్ణముగా రక్షించుటకు శక్తి కలిగిన ఆయన పరిచర్యలో అపజయం ఉండదు. ఆయన మనల్ని నిలబెట్టుటకు శక్తి కలిగిన వాడు. మామూలు సాధారణమైనటువంటి విజ్ఞాపనకర్తలు యాజకులైతే ఫెయిల్ అయిపోతారు, సమతుల్యం చేయలేకపోతారు, మన శోధంలో నుంచి మనం విడిపించలేకపోతారు. కానీ మన రక్షకుడు, మన విజ్ఞాపనకర్త, పరలోకవాసి అయినటువంటి మన రక్షకుడు యేసు ప్రభు సంపూర్ణముగా రక్షించుటకు శక్తి కలిగిన వాడు. అంటే ఆయన పరిచర్య సంపూర్ణంగా రక్షించగలిగిన పరిచర్య అని అర్థం. కాబట్టి విశ్వాసలమైన తర్వాత అపవాది యొక్క దాడులు మనం ఏం చెందుతాయి కనుక ఈ దాడుల నుంచి విశ్వాసాన్ని కాపాడుకునే
మరి పేతురు విషయంలో ఏ విధంగా చెప్పాడో, విశ్వాసమును కాపాడుకొని క్రైస్తవులుగా కొనసాగాలి అంటే మన శక్తి సరిపోదు, మన బలము సరిపోదు. కేవలము యేసు ప్రభు మీద ఆధారపడినప్పుడే, యేసు ప్రభు యొక్క విజ్ఞాపన కార్యము వలననే మనము ఈరోజు విశ్వాసంలో నిలబడ్డాం. లేకపోతే గోధుమలను జల్లించినట్టుగా జల్లించేసి ఈ మందిరం తలుపులు వేసేసి ఇవన్నీ పెంకులని ఊడిపోయి అంతే. ప్రభు యొక్క విజ్ఞాపన లేక పరిచయం మన శేషం కూడా ఉండేది కాదు, ఇక్కడే కాదు ఎక్కడైనా. కాబట్టి యేసు ప్రభు పరలోకంలో మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకొక పని కూడా చేస్తున్నాడు. మీరేం చెప్పగలరా? ఇంకో పని కూడా చేస్తున్నాడు. చాలా సులువైన ప్రశ్ననే ఇది. బైబిల్లో ఉన్నమాట. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకూడదు అంటే మీరు పాపము చేయకూడదు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన యేసయ్య పాపినన్నాం, క్షమించినాడు, పాపాలు అయిపోయినాయి, ఆ చిట్టాడికి అయిపోయినాయి, దాని మ్యాటర్ లేదు. ఇక యేసయ్య నమ్మి నాకు శ్రమలు వచ్చినాయి, శ్రమలో నుంచి నీ విశ్వాసంలో కలిగిపోకుండా ఏం చేశాడు? మరి విజ్ఞాపనకర్తగా నిన్ను విశ్వాసాన్ని నిలబెడుతున్నాడు. అయితే యేసు ప్రభు నమ్మి కూడా ఏ తప్పు చేయలేదా? ఏ పొరపాటు చేయలేదా? ఏ దూషణ మాట మనం రాలేదా? ఏ అపవిత్రత మన హృదయంలో కలగలేదా? మరి వీటి సంగతి ఏంటి? ఇప్పుడు మనం మన దారి కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. గుడ్డిగా మనం భక్తి చేయడం కాదు. దీని విషయంలో ప్రభు ఏం చేస్తాడంటే నీతిమంతుడైన క్రీస్తు అను ఉత్తరవాది దేవుని వద్ద మనకు ఉన్నాడు. ఎవరున్నారు? హైకోర్టు, సుప్రీంకోర్టులో ఉన్నాడు. సుప్రీంకోర్టు అంటే పరలోకమే. మనకు ఎక్కడుంది? పరలోకములో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఉత్తరవాది, వాది, న్యాయవాది. ఉత్తరవాది అంటే అడ్వకేట్, అడ్వకేట్ అంటే లాయర్. ఆయన లాయర్ గా పనిచేస్తున్నాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? మన కోసమే. ఇప్పుడు బైబిల్లో మనం చూసినప్పుడు ఇక పాపము చెయ్యకము అని ఆ పాపము చేసిన స్త్రీతో 8వ అధ్యాయంలో చెప్పినాడు. మరి బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నవాడికి కూడా ఏం చెప్పినట్టు? నువ్వు పాపం చెయ్యకు అని చెప్పాడు. ఏదేని తోటలో కూడా నువ్వు పళ్ళు తినొద్దు అని చెప్పాడు. మరి తిన్నాడా? తిన్నాడు. మరి నువ్వు, మనకు కూడా తెలుసు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. మరి మనం పరిశుద్ధులుగానే ఉంటున్నాము, ఎక్కడ తప్పిపోవట్లేదా? అయితే దీనికి ఒక మాట చూపించుకొని మనం ముందుకెళ్ళి ముగించుకుందాం. ఏంటిదంటే 2వ పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం, నేను నిశ్చయించినది చేయక ద్వేషించున్నది చేయించున్నాను. ఏం చేయాలండి? నాకు బాగా ప్రార్థన చేసుకోవాలా, ప్రభుకు నమ్మకంగా ఉండాలా, ప్రభుకు దశభాగాలు ఇవ్వాలా, దేవుడి కొరకు జీవించాలా, నేను చెడు పనులు చేయకూడదు, దుర్మార్గం మాట్లాడకూడదు, లంచాలు తీసుకోకూడదు, అక్రమాలు చేయకూడదు, దౌర్జన్యాలు చేయకూడదు అని కోరిక ఉంది. కానీ నేను నిశ్చయించినది చేయలేకపోతాను. ఏమి? ఏదైతే చేయకూడదు అనుకుంటున్నాడో అది చేస్తున్నాడు. వీడు తాగకూడదు అనుకుంటున్నాడు, వీడే తాగుతున్నాడు. ఇక మందు మానకాలంటున్నాడు, మందే తాగుతున్నాడు. పాపము చేయకూడదని అనుకుంటాడు, కానీ పాపాన్ని చేస్తాడు. పాపం చేస్తే ఎట్లా? పరిస్థితి ఏంటి అసలు? మనం పరలోకానికి వెళ్తామా వెళ్ళమా? ఇక ఆడితో ముగిసిపోతే మనకి తెలుస్తుంది. ఏంటి పరిస్థితి? దీని గురించి అపొస్తలుడైన పౌలు గారు ఏమన్నారంటే, చూడండి 7:24 పత్రికలు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను,
ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. యేసయ్య పాపాలు క్షమించినాడు. సరేలే బాగా బతుకుదాం అనుకుంటే నా శరీరము నా యొక్క మనస్సు అపవిత్రమైన కార్యాలని చేస్తుంది. ఇంకా నేను ఎన్నిసార్లు యేసు ప్రభువుని అడగాలి క్షమాపణ? అయ్యో అని ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? తగిన మధ్యవర్తి లేడు. ఎవరు విడిపిస్తారు? యేసు ప్రభువే. ఎవరు విడిపిస్తారు? యేసు ప్రభువే. ఎందుకంటే మనం తప్పు చేసి మరి అపవాదికి దాసరమైనప్పుడు విడిపించాల్సింది ఆయన. కాబట్టి మరి నమ్మిన వారి విషయంలో మనం ఇక్కడ ఏమనుకుంటామంటే తప్పు చేసి ఏం లేదులే, అంత బాగానే ఉందిలే అనుకుంటాం. కానీ పరలోకంలో ఏం జరుగుతుందంటే ప్రకటన గ్రంథము 12:10 రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది ఏం చేశాడు? మనం రాత్రి ఆలోచన చేశాడు, రాత్రి పొలం పని పెట్టాడు. ఇక్కడ కాదు, మనం ఏం లేదు, ఇక్కడ ఏం లేదు కదా, పోలీసులు లేరు, కోర్టు లేదు, బాగుంది అనుకుంటున్నాం. కానీ అపవాది ఏం చేస్తాడు? రాత్రి పగలు దేవుని దగ్గర అద్దొస్తుంది. యాకోబు చూసినావా? ఇస్సాకు చూసినావా? నువ్వు సీను చూసినావా? నువ్వే భక్తుడంటే అని మన మీద ఏం చేస్తాడు? ఫిర్యాదు చేస్తాడు. ఎవడైనా తప్పు చేసే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తాడు. ఈ ఫిర్యాదులను, ఈ కేసులను మనం ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి, లేదంటే మనం ఈ భూలోకంలో ఇచ్చేటప్పటికి అంతా, లేదా ప్రభు వచ్చేటప్పటికి ఏమి ఉండకూడదు. ఉండకూడదా? ఉంటే మనం అయితే ఉంటే ఇది అర్థమవుతుందా? రక్షణ కార్యంలో ప్రభు చేసే కార్యాలు ఎంత లోతుగా, ఎంత గంభీరంగా ఉన్నాయో ఆలోచించారు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, మరి జకరియా గ్రంథంలో కూడా 3:1 యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉంటూ సాతాను ఫిర్యాదు అతని కుడిపార్శ్వ నిలబడి అతడు నాకు కనిపరచెను. మనము పాపము చేసినప్పుడు సాతాను పరలోకములో దేవుని వద్ద ఫిర్యాదు చేస్తాడు చేయడా? చేస్తాడు. లేఖనాలు చెప్తాను చెప్పండి. కాబట్టి ఈ ఫిర్యాదులన్నిటికీ ప్రాయశ్చిత్తము చేయాలి. అందుకోసం 2వ వచనం అంటే ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ప్రాయశ్చిత్తం అంటే పాప పరిహారం. అంటే మన గత పాపములకు ఈరోజు కూడా మనం చేసే పాపాలకి ఏం చేస్తున్నాడు? ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. అంటే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపాలకు ఏం చేస్తున్నాడు? ఆయన శాంతి చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు పాపాలకు? గత పాపాలకు కాదు, అనుదిన జీవితంలో మనం చేసే తొందరపాటు పనులకి, అపవిత్రమైన కార్యాలకు ఆయన శాంతికరమై ఉన్నాడు. కాబట్టి పరలోకములో ఆయన మన కేసులు ఎప్పటికప్పుడు కొట్టేపించి, ఇది ఫాల్స్ కేసు అని కానీ, లేదంటే ఇందుకోసమే కదా బాబా, దీనికోసం నేను క్రైమ్ కట్టలేదా సిలువలో అని చెప్పేసి దేవుని దగ్గర మన కేసులన్నీ తీసి పక్క పడేస్తున్నాం. ఇప్పుడు చేసే పని అదే యేసుప్రభు. లేకపోతే మన పరలోకం పోలేము. నువ్వు ఆడి కొరకు బాగానే ఉంది, ఇప్పుడు పరిస్థితి ఏంది, ఈ భక్తుడు ఏంది, ఈ యొక్క దేవదానం ఏంది, విజయ్ కుమార్ ఏంది, జోసెఫ్ ఏంది వాళ్ళు అని అంటాడు. మనకు అక్కడ సరిపోయిన అడ్వకేట్ న్యాయమూర్తి ఉన్నాడు. ఆ రోజు యోబుకు లేడు. యోబుకు లేకపోతే సాతాను పోయి దేవునిని రెచ్చగొట్టి, చూడండి ఎంత శక్తివంతంగా ఉంది, రెచ్చగొట్టి మరి ఇతన్ని శ్రమలకు గురి చేసినాడు. ఆ మాట కూడా చూసుకుంటే చూడండి. యోబు గ్రంథం 2:3 యోబును పాడు చేయుటకు ప్రేరేపించిన వాడు. యోబును ఎందుకంటే దేవుని భక్తుడని సంతోషపడే సమయంలో పాడు చేయడానికి ప్రేరేపించిన వాడు. మనల్ని ఏం చేయాలనుకుంటాడు? పాడు చేయాలనుకుంటాడు. కాబట్టి ఆ రోజు ఆ ఉత్తరవాది లేదు. కానీ ఈరోజు మనకు
యేసు క్రీస్తు అనే నీతిమంతుడైన యేసు క్రీస్తు ఉత్తరవాది మనకు ఉన్నాడు. మన కేసులన్నీ ఎప్పటికప్పుడు క్లోజ్ అయిపోతుంది. కాబట్టి పరలోకంలో యేసు క్రీస్తు ప్రభు చేసే పని ఇది. అయితే ఇక్కడ ఒక విషయం చాలా సీరియస్గా గమనించాలి. అదొక మాట నేను చెప్పి ముగిస్తాను. ఏంటంటే, అయితే మనం పాపం చేసినా పర్వాలేదు అని అర్థమా? చూడండి దయచేసి యోహాను 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఇది కేవలం చదువుకొని మనం ముగించుకున్నాం. 3:9. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాడిలో ఆయన బీజం నిలుసును గనక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు గనక పాపము చేయజాలడు. అంటే నేను అర్థం ఏంటంటే, విశ్వాసి ఉద్దేశపూర్వకంగా దేవుడు నా పక్కన ఉన్నాడు, నా కేసులని కొట్టేస్తాడు కాబట్టి నేను ఇష్టానుసారంగా బతుకుతానని అనుకోడు. అవిశ్వాసి అయితేనే, నామకాత్తుడైతేనే అలా అనుకుంటాను అంతే. ఒకవేళ అంటే దీనికి ఉదాహరణకి మనకు అందరు చెప్పిన సంగతులే నేను కొత్తగా చెప్పే సంగతి ఏం లేదు. ఒక పంది, ఒక గొర్రె. పంది బురదలో పడుకోవడానికి ఇష్టపడుతుంది. గొర్రె పొరపాటున బురదలో పడినా కానీ అది బురదలో నిలబడతా వెంటనే ఒడ్డుకు వచ్చేసి తన బురదలో నిలిచిపోతుంది. అదేవిధంగా దావీదు కూడా అంతే కదా, మరి బేర్షెబా విషయంలో అలాగనే జరిగింది. కాబట్టి మన జీవితాల్లో కూడా ఇప్పుడు 2 కార్యాలు చూసాం మనం. ముఖ్యంగా యేసు ప్రభువు చేసిన కార్యాల్లో ఒకటి, ఆయన మన శోధనలో సహాయము చేయుటకు దాని పరలోకములో, ఎక్కడ ఈ పరిచర్య? పరలోకములో ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే సాతాను యొక్క దాడులను మరి నుంచి మనల్ని విశ్వాస జీవితాన్ని నిలబెట్టడానికి, విశ్వాసంలో తొలగిపోకుండడానికి. పేతురుతో చెప్పినట్టుగా, నిన్ను సాతాను జల్లించాలనుకున్నాడు, నేను నీ కొరకు వేడుకుంటుంది. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు చేసేది. రెండో విషయము మరి ఉత్తరవాది. ఆయన మనం ఎవడైనా చిన్న పిల్లలారా అంటే నమ్మనుల కాదు, నమ్మిన వాళ్ళు. మీలో ఎవడైనా పాపం చేస్తే, అంటే నమ్మిన వాళ్ళు పాపం చేస్తే నీకు నీకు పరలోకమే లేదు కదా, అయిపోయి నీ బతకాని కాదు. పరలోకంలో మనకు రక్షకుడు ఉన్నాడు, లేదా ఉత్తరవాది ఉన్నాడు, ఒక అడ్వకేట్ ఉన్నాడు. వాడు ఈ కేసులో ఎవరు గెలుస్తారు? యేసు ప్రభు గెలుస్తాడు, సాతాను గెలుస్తాడు. సాతానుడు వాడిపోతాడు, ఎప్పుడో ఓడిపోయిన వాడు. కాబట్టి యేసు క్రీస్తు కోర్టులో ఇక అపజయం అనేది, దేవుని కోర్టులో అపజయం అనేది లేదు. అంటే అపజయం లేదంటే ఎవరికి అపజయం లేదు? మనకు అపజయం లేదు. అది దాని అర్థం. మనం ఒకవేళ శిక్ష పడుతుందేమని డౌట్ ఎంత మాత్రమో లేదు. ఎందుకంటే ఆయన రక్షించుటకు, సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. అట్లా చాలా వచనాలు ఉన్నాయి ఏమి. కాబట్టి యేసు ప్రభు ఇప్పుడు పరలోకంలో ఈడ ప్రాణం ఇచ్చినాడు. ఆడికి పోయి మనం దారి తొలగిపోకుండా సాతాను దాడుల నుంచి మనకు శక్తిని, బలం ఇచ్చి విశ్వాసంలో కొనసాగడానికి, మన శోధనలో సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. రెండవది, మనము తెలిసి కానీ తెలియక కానీ పొరపాటున పాపం చేస్తే వాటన్నిటినీ, ఆ కేసులన్నిటినీ, ఆ ఫిర్యాదులన్నిటినీ దేవుని వద్ద క్యాన్సిల్ చేసి, డిస్మిస్ చేసి, మరి మనం నిర్దోషులుగా, యూదా పత్రిక 24వ వచనం చదవండి. ఒక మాట ఇంకా చదువుకుందాం అంటే, యూదా 1:21 అధ్యాయం అనేది తొట్టిల్లకుండా మిమ్ములు కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో. ఇక్కడ చూడండి, మనము దుఃఖంతో నిలబడము, బాధతో నిలబడము, దేవుని సన్నిధిలో ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి కలిగిన రక్షకుడు. ఎంత గొప్ప మాట! నిన్ను నిర్దోషిగా నిలబెట్టుటకు శక్తి కలిగిన రక్షకుడు. ఎంత గొప్ప!
కాబట్టి మన రక్షణ గురించి లేసేమంటే వెంట్రుకంత డౌట్ కూడా వచ్చాలి. నమ్మిన వాడికి, నమ్మని వాడికి కాదు. యేసు ప్రభువుతో ఆ రక్షకుడు నమ్మి జీవించేవాడికి లేసేమంత అవసరం. నిలబెట్టుటకు, నిర్దోషిగా నిలబెట్టుటకు. ఎన్ని దోషాలు ఉన్నాయి? ఈ సంఖ్యాకాండం 23:19 ఏం చెప్పినంటే అక్కడ యాకోబులో దోషము, ఆయన దోషము కనుగొనలేదు. యాకోబులో 21 ఇశ్రాయిల్లో ఏ వంకరతనము చూడలేదా? సడుగులు, గొడుగులు, తిరుగుబాట్లు, దేవుడి సేవకుల మీద తిరగబడ్డం, నీళ్ళ కాడ సనగడం, తిండి కాడ సనగడం, ఎన్ని కానీ దేవుడికి ఏ వంకరతనము కనిపించలేదంట. మనకు కూడా అంతే. దేవుడి కళ్ళకి ఎట్లా కనిపిస్తాం? ఇశ్రాయేలీల కంటే మనం ఏం తక్కువే కాదు, మనకంటే ఇశ్రాయేలీలు ఎక్కువేం కాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎంత అద్భుతమైంది. ఆయన పరిచర్య, ఆయన జ్ఞానము, అంటే మనల్ని సంపూర్ణంగా పరలోకం చేయడానికి ఏ శక్తి అడ్డు లేదు. ఇక కన్ఫామ్, 100కి 200 పాళ్ళు కన్ఫామ్. ఇది అందుకు సంబంధించిన లేఖనాలు చాలా ఉన్నాయి. ప్రభు చేస్తే మరోసారి సమాధానం. ఇషాక్ గారు ప్రార్థన చేయండి. ఇంకా టైం నేను మళ్ళీ ఎప్పుడన్నా వస్తాలే. ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య స్వరూపుడా, బలమైన దేవాది స్తోత్రాలయ్యా. ఆ పరలోక మహిమనిషి భూలోకానికి వచ్చి మా కొరకు ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవ, గొప్ప త్యాగం చేసినటువంటి త్యాగమూర్తి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నావు ప్రభువా. మీరెంతో మా కొరకు త్యాగం చేసావు, మీరెంతో సిలువలో త్యాగం చేసావు, మీరు మా కొరకు రక్తాన్ని సిందించావు, మీరు రక్తంతో మమ్మల్ని కొన్నావు తండ్రి. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు తండ్రి. నీ ప్రేమ లేకపోతే మేము ఎందుకు పనికిరాము నాయన. నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎదుగు నాయన, మీ బిడ్డలు దూర ప్రాంతం నుంచి వచ్చి మరి పాటలు పాడి నాయన వాక్యాన్ని చక్కగా ఎవరించి మాకు అందజేసినటువంటి నీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఆ ప్రాంతాల్లో ఆయన తిరుగుతూ నాయన మా ప్రాంతానికి ఇక్కడ నాయన మీ బిడ్డలు తీసుకొచ్చినందుకండి స్తోత్రాలు తెలుస్తున్నాం. అమూల్యమైనటువంటి సత్యాలు మాతో నాయన మాట్లాడారు ప్రభువా. పరిశుద్ధాత్మ ద్వారాగా ఆ వాక్యాలు మా హృదయాల్లో ఉంచుకుని మేము భయమును ఒలుగుతోటి నాయన నీ స్తోత్రాలు మీ మధ్యన ఉండటానికి కానీ కృప మాకు దయచి సహాయం చేయమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. అలాగే బిడ్డలు మరింకో వారంలో వస్తానికి కాబట్టి కృప దయచేయమని, మీరే తోడుగుండమని, ఈ కృప సత్యం మా ఎంట ఉండుటకు నీ కృప దయచేయమని, మీరు సహాయం చేయమని వాక్యం చెప్పి మీ బిడ్డల కాడ మీరు ఎత్తి పట్టుకుని అనేక ప్రాంతాలు తిరిగేటప్పుడు వాళ్ళని వాడుకోమని మా ప్రభు, మా రక్షకుడు, మా విమోచకుడైనటువంటి యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుని పిల్లలారా, మీకు అందరికీ వందనాలు. మనకు జనవరిలో చిల్డ్రన్ రిట్రీట్ ఉంటుంది. అలాగే జనవరి 21 నుండి 23 వరకు మన ప్రియులు, పెద్దలు, కట్టుపల్లి యోహానంతులు ప్రారంభించిన 46వ వార్షికోత్సవ సభలు. ఈ సభల కొరకు మీరందరూ రావాలి. రెండవది, ఈ సభల నిమిత్తము మీరు కూడా సహాయం చేయాలి. మూడవది, ఈ సభలు చక్కగా జరుగునట్లుగా మీరందరూ ప్రార్థన చేయాలని మన ప్రియులు కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు, పాలు గారు కూడా మనకు చెప్పారు. కనుక మీరందరూ సిద్ధపడి రావాల్సిందిగా. 3 దినాలు మనకు పండుగ దినాలు. భక్తులు ఏమన్నారంటే ఈ ఆవరణంలో 1 దినం గడుపుట 1000 దినముల కంటే. కానీ మా ఇసాక్ గారు ఎప్పుడు అడిగినా మా వాళ్ళు తోటలో ఉండాలంటే మేము చిరకాయల కాడ ఉన్నామండి అని అంటారు. అట్లా లేకుండా ఈ 3 దినాలు దయచేసి సంఘమంతా రండి మనవి చేస్తాం. వదనాలు.